హే గజాల, ఇప్పుడే తండేల్ సినిమా చూసొచ్చా. టీం ప్రమోట్ చేసినట్టుగానే ఇది అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ. అలా అని చెప్పి ఎక్కడ యాక్షన్ సీన్లకి కొదవలేదు అనుకోవద్దు. యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి, బట్ సమయానికి అనుగుణంగా అన్ని తీర్చిదిద్దారు. చందు మొండేటి బాగా ప్లాన్ చేసి సినిమాని తీసాడు. ఎక్కడ కనెక్ట్ అవ్వాలో అక్కడ కనెక్ట్ అవుద్ది చాలా మందికి. మెయిన్ గా యూత్ అయితే పెచ్చగా చూసే అవకాశాలు ఉంటాయి ఈ సినిమాని. నాకు ఎలా అనిపించింది అంటే బాగుంది, బట్ ఇంకా బాగుండొచ్చు అనిపించింది. అంటే కొన్ని లిమిటేషన్స్ చూసుకుని సరిగ్గా తీయలేకపోయారు అనిపించింది. ఐ మీన్ కొన్ని చోట్ల కాంప్రమైజ్ అయినట్టు అనిపించింది. అంటే బెటర్ వర్షన్ ఇంకా ప్లాన్ చేయొచ్చు అనిపించింది, బట్ ఉన్నంత వరకు మెస్ప్రైజ్ చేసినట్టే. నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ లో లవ్ స్టోరీ చూసాము. మరి ఈ సినిమా రెండోది, ఇది ఎలా ఉంది మరి? మామ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎక్కడ తగ్గదు. వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అండ్ బాగుంది మామ. చూడడానికి వాళ్ళ పేరు కూడా, వాళ్ళిద్దరి మధ్యన లవ్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. బాగా డిజైన్ చేసుకున్నాడు చెప్పాలంటే. సీన్లు కొన్ని బాగా రాసుకున్నాడు, బట్ ఇంకో వెర్షన్ ట్రై చేసి ఉండొచ్చు అని కూడా అనిపించింది. బట్ కొంచెం డ్రామా అయితే క్రియేట్ చేశాడు సెకండ్ హాఫ్ లో. అదైతే వర్కౌట్ అవుద్ది. చాలా మంది అక్కడ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఎవరైతే 22 మంది ఉంటారో 22 ఫ్రెషర్ మెన్, దాంట్లో ఒక ముగ్గురు నలుగురికి మంచి క్యారెక్టర్ వచ్చింది. బాగా కూడా పర్ఫామ్ చేశారు. అండ్ మెయిన్ వీళ్ళిద్దరి మధ్యన తిరుగుతుంది. వీళ్ళిద్దరిది మెయిన్ మా దీంట్లో అయితే చాలా బాగుంది. మ్యూజిక్ నుంచి బీజిఎం వరకు అవుట్ అండ్ అవుట్ ఎరగొట్టేసాడు. కొన్ని సీన్లకి అయితే డిఎస్పి ప్రాణం పోసాడని చెప్పుకోవాలి. సినిమాటోగ్రఫీ, టెక్నికాలిటీస్ మిగతావన్నీ అదిరిపోయినాయి మామ. సినిమాకి తగ్గట్టు ఉన్నాయి, బడ్జెట్ తగ్గట్టు ఉన్నాయి. ఇంకొంచెం బడ్జెట్ పెట్టుంటే ఇంకా బాగుండేది. ప్రొడక్షన్ వైజ్ గా అయితే ఇంకా కొంచెం బడ్జెట్ పెట్టచ్చు, ఇంకా బాగా తీయచ్చు అనిపించింది. అదేంటి గీత ఆర్ట్సే కదా? గీత ఆర్ట్సే, బట్ బాగా లెక్కలు పెట్టుకుని మరీ తీసినట్టు అనిపిస్తుంది. నమ్మకం పెట్టలేదేమో అయితే. నమ్మకం పెట్టకపోవడం అంటే వాళ్ళు కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, దాన్ని బట్టి వెళ్ళి ఉండొచ్చు. ప్రెస్ మీట్ లో కూడా వాళ్ళు చెప్పిన మాటలు బట్టి వాళ్ళు లిమిటెడ్ బడ్జెట్ లోనే ఇంటర్వల్ బ్యాంగ్ కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు కానీ బాగా పెట్టుకోవాలని చెప్పి ముందే ఫిక్స్ అయ్యారు. కొంచెం ఎక్కువైంది వాళ్ళు పెట్టుకున్న దానికన్నా, బట్ ఇంకొంచెం పెట్టున్నా బాగుండేది అనిపించింది నాకైతే. ఓవరాల్ గా అయితే సాటిస్ఫై అవుతాం. అలా అని చెప్పి అందరికీ నచ్చుతుంది అని చెప్పను. కొంతమందిని డిసప్పాయింట్ చేయొచ్చు, బికాజ్ ఈ డైరెక్టర్ ఇంతకుముందు కార్తికేయ సినిమాతో మంచి సినిమా ఇచ్చాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చెప్పాలంటే లవ్ స్టోరీ అనుకుని వెళ్తే మాత్రం సాటిస్ఫై అవుతారు.